చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు, ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని, పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చెయ్యి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపచేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ, నా అనే భేదభుక్తి లేకుండా వారికి అనన్య శరణు చుచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు. నది, సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒక్కటి రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్యశరణు చుచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీనదయాళు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగలను ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలపిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూసి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహించి వేసేవారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణుడికి తన మీద కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిందాన్ని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయి లీల మాసపత్రికలో నెల నెలా సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడు తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవవద్దని, గుణదోషాలు నాకు అంటకట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలున్నా సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగురంగు దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. కొత్త కథా విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గతాధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాత అధ్యాయంలో స్మరణకొచ్చిన దాన్ని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాల్లో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాలయందు నిష్టగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవు, అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చెయ్యాలి, లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకి ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దురుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వోద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహాన్ నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక
మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబాసాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు. నిర్మలమైన మనస్సుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పిన దాన్ని అంతటినీ జోగ్ దేవుకు తెలియచేశాడు. బాబా మాటకి తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే రోజు సువర్ణ దినం. బాబా ఎప్పుడు షిరిడిలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రం ఎప్పుడో అరుదుగా వెళుతుంటారు అని కూడా దేవుకి తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహత, రూయి లేక నీమ్గమకి మాత్రమే వెళ్ళేవారు. ఎప్పుడు షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడు వెళ్ళరు. దహాణులో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్ఛామాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిరచరాల్లో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి డహాణ రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టరు అతనితో ఊరిలోనికి వెళితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పాడు. అక్కడున్న మామలేదారుతో మీ అభిప్రాయాన్ని చెప్తే సేట్లు, షావుకార్లు కలిసి సహాయపడతారు. మామలేదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు. ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషన్ మాస్టర్ లోపల చెప్తున్నప్పుడు బయట గుర్రం కాలిడెక్కల చప్పుడైంది. మామలేదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ని కలుసుకోవడానికి గదిలోనికి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మామలేదారు ఇక్కడికే వచ్చాడు. మీరు అతనితో ఇప్పుడు ఏం తెలుసుకున్నారో చెప్పండి. దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టర్ చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామలేదారుతో మనవి చేశాడు. తర్వాత ఆ ఇద్దరు బయటికి వచ్చి అక్కడే ఒక పెట్టెపైన కూర్చున్నారు. సన్యాసి అతనితో ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మకార్యం. మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైనా నాతో ఈ పని అస్సలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బిక్కారిని. గోవుల క్షుద్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాణ్ణి. మీరు సిఫార్సుగా ఒక మాట చెప్తే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలు విని మామలేదారు అయిన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూళ్లకు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబ్ నరోత్తమ సీట్ తెలియగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు, తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అస్సలు లాభం లేదు అని చెప్పాడు. సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా డహాణకొచ్చాడు. దేవు ఇంటిదురుగా వకీలు పరంజుపే ఇల్లు. అక్కడే టాంగా నాపి దిగాడు. సన్యాసి బండి దిగడం దేవు చూశాడు.
మునుపు చందాల కోసం వచ్చిన మనిషి సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెలన్నా పూర్తి కాలేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మునుపు చెప్పిన విషయాన్ని మర్చిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు అయ్యాక దేవి ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. ఇప్పుడు 10 గంటల వేళ. బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవి ఇంట్లో హడావిడంతా చూసి సన్యాసి దేవుతో నాకు డబ్బు తొందర లేదు, నేను డబ్బు కోసం రాలేదు, ఈరోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు చాలా సంతోషం, ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, భోజనం సమయప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు, ఎప్పుడు రావాలి, మీరు ఎన్ని గంటలకు హాజరవమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిల్ని వెంట పెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకి తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చొని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో 2 కూడా వెంట పెట్టుకుని తనంతట తానే వచ్చాడు. కానీ అంతకు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధి మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకొని పోవడం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరాపోసనం శుద్ధాచమనం చేసి సుగంధభరితమైన శీతలోదకాన్ని తాగి పళ్లను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. తరువాత శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయమప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవికి తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ఆ ముగ్గురు ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనం ఏంటని జోగుని అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడకు తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమి సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురు చూశాను, కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు, కానీ అది అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. నేను స్వయంగా రావడానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణని తలచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలచాను, కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగు ఆ వృత్తాంతానంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దానిని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతని నిరుత్సాహపరిచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడి నుండి కదలలేదు, కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. 2 సహా వస్తానని చెప్పినట్లుగానే 2 వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడనే వెళ్ళాను. నీకు గుర్తుకు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావడం చూసి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలగలేదు? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో 2తో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో 2తో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను, కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగ ఆనందానికి అవధులు లేవు. నిజమే,
బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతానంతా సవిస్తరంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చిచి నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాని తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు! కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండొచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావడం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తర్వాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేనెలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో 2 కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తర్వాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపక ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి 2తో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి 2తో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలిచిన దాన్ని ఇస్తుంది. కల్పవృక్షం మనసు సంకల్పించిన దాన్ని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వాణ్ణి ప్రసాదిస్తుంది. గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనూ, ఒకప్పుడు పార్థివ శరీరంతోనూ, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము, అభినవము అయిన ఈ కథను వింటే సాయిలీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడిందా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాదరంగా శ్రవణం చెయ్యండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా ఆ కథాశ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసుతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం అయితే ఈ అన్నిటికీ శ్రవణమే ఆధారం. అదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించడం ఖాయం. క్రీస్తు శకం 1917 సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేలుకొలిపి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేలుకోవడం అదంతా కూడా స్వప్నమే. కారణం నేను మేలుకొని కలను గుర్తు తెచ్చుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం అక్షరం గుర్తు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటని విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియచేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్నా వారు భోజనానికి వస్తారని ఎన్నడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ. 1 పావుసేరు బియ్యం ఎక్కువగా వండడం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం ఫాలో అవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా
అసత్యాన్ని పలుకురాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధా విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోలీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడీలోని మిష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువ వండడానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయియేనని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోళీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపైన కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్ధరణ ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకుని వచ్చి భోజనానికి పిటలపైన కూర్చున్నారు. వేరే వారెవరూ రాలేదు. అన్ని పళ్ళెంలలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అవి వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూసాం. అలా ఎంతసేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియబెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నీతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునికి నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతుండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడా అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాలలో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు ఆలీ మొహమ్మద్, రెండవ వారు మౌలానా శిష్యుడు ఇస్మో ముజువార్. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఆకుల్లో అన్నీ వడ్డించి ఉండడం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూసి ఆలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుంచి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువుని తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్ మీద ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూసి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాల యందు శిరస్సునుంచాను. గొప్ప చమత్కారం జరిగినట్టు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్టు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చావని ఉత్సుకతతో అడగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక్క క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు మేమింక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చెయ్యండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యమైపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెప్తాను అని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషము, ఆశ్చర్యము కలిగాయి. ఆ ఇద్దరికి కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడకి ఇవ్వాలి రావడానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీటపై పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే కనుక ఆ వచ్చిన వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడని తెలిసిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని అందమైన మూర్తిని చూసి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం.
పటాన్ని పీటపైన ఉంచి అర్ఘపాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత అందరం భోజనాలు ఆరంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ నాడు శిష్టాచారం ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు. పూజా గదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజించబడుతుంది. ఈ విధంగా బామ తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తుంటారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళ రేపో కలుస్తారు అనుకుంటూనే 9 సంవత్సరాలు గడిచిపోయినా వారు కనిపించలేదు. చివరకు కర్మధర్మ సంయోగంతో నేను ఆ దారిని వెడుతుండగా ఆలీ మహమ్మద్ కలిశాడు. వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నేళ్ళు మౌనంగా ఉండిపోయావు? ఈరోజు కూడా మునుపటి వల్లనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం వచ్చినట్టుంది. ఈ విషయాన్నంతటినీ చెప్పు. నీవు కూడా సాయిబాబా భక్తుడవని నాకు తెలుసు, కానీ నీకు ఆ రోజే రావాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. అప్పుడు ఆలీ చెప్పిన వృత్తాంతానంతా చెప్తాను. ఆశ్చర్యభరితమో అత్యద్భుతమో అయిన సాయి యొక్క లీలను వినండి. ఈ బాబా లీలకు అర్థమేంటి? వారి ఉద్దేశమేంటి? దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించిందేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినడం లేదా నోటితో గానం చేయాలి. తర్వాత అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేషభావం లేని సాయి ఆనందగనుణ్ణి అనవచ్చుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబ్ దేవు బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చుని శ్రద్ధగా ఉజ్జాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రయించారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగునా భక్తులను ఎలా జాగృతం చేస్తారు? హేమాడ్ సాయికి శరణుచొచ్చుతున్నాడు. తర్వాతి కథారచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణుచొచ్చిన వారిని రక్షిస్తానని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమివేయరని హేమాడ్ వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉజ్జాపన కథనము అను 40వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.